So good morning guys, I hope you all are good back again with the new video. So good morning from the Hanley, which is a Milky Way. So now we are making the breakfast of the bread omelette and ఇక్కడ నుంచి వాళ్ళ the highest motorable road the ఉమ్లింగ్ లాక్ అయితే వెళ్ళబోతున్నాం మేము ఇవాళ. సో వాళ్ళందరూ స్టార్ట్ అయిపోతున్నారు. తెలుసా మన బతికెప్పుడు లాస్ట్ చలో బాయ్ వస్తే ఇప్పుడు చూడండి ఇవాళ ఆఫ్ రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిలబడి వెళ్ళిపోవడమే డైరెక్ట్, ఎందుకనంటే లగేజ్ లేదు ఇవాళ. ఓ కమోన్ కమోన్ గైస్, లెట్స్ రాక్ టు ద ఉమ్లింగ్లా. వాటర్ పర్ఫార్మెన్స్ ఆడ డైలీ ఇంత లగేజ్ ఉంటుంది, అయితే ఆ బండి ఎక్కి సాగదు. బట్ ఇవాళ అది ఈజీగా, ఇట్స్ వెరీ ఈజీ టు డూ దట్. మనం డైరెక్ట్ కింద నుంచే రోడ్ కమోన్ నెక్స్ట్ లెవెల్ అసలు. కమోన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ. Welcome to the off-roading series. Come on, let's rock the off-road. డైరెక్ట్ బండి మీద నిలబడ్డామా వెళ్ళిపోయినాం అన్నట్టే ఉండాలి. ఓహో కమోన్, ఒట్టే పర్ఫార్మెన్స్ ఆడ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అసలు ఇంత పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం డెజర్ట్లోకి ఎంటర్ అవుతాం. ఒక చిన్న డెజర్ట్ అయితే ఉంటుంది. అమ్మో డస్ట్లో అది చెప్తున్నా కదా, డైలీ ఇట్లా బ్యాగ్స్ వెనక పెట్టుకొని ఇట్లా వెళ్తూ ఉంటాం. అయితే ఎంత వెయిట్ అనిపిస్తుంది అంటే బైక్ చాలా వెయిట్ అనిపిస్తుంది. బట్ ఇవాళ మాత్రం అసలు వెయిటే లేదు, కొంచెం కూడా వెయిట్ లేదు కదా. ఎంత లైట్ వెయిట్గా వెళ్ళిపోతుంది బైక్. ఫ్లై ద బైక్. ఓ మజా వస్తుంది, కానీ సీరియస్గా చెప్తున్నా నేను. అదిగోండి అన్ని బైక్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. డస్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ చేస్తే ఆర్ 20 minutes రైడ్ చేస్తే మనం డైరెక్ట్ డెజర్ట్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఆ డెజర్ట్ ఎట్లా ఉంటుంది అంటే తప్పిపోయినా తప్పిపోవచ్చు, దాంట్లో చెప్పలేము. ఎందుకనంటే అది టోటల్ ప్లేన్ డెజర్ట్. అది రోడ్ ఎట్ సైడ్ ఉంటుందో కూడా మనకు తెలీదు. అండ్ ఇంకో థింగ్ ఏంటిదనంటే లైక్ దాంట్లో అక్కడ నెట్వర్క్ కూడా ఉండదు అన్నట్టు అట్లా. సో టైర్ మార్క్స్, లారీ టైర్ మార్క్స్ చూసి, వెహికల్ టైర్ మార్క్స్ చూసి వెళ్ళాలన్నమాట అట్లా. అప్పుడు మనం చేరుకోవచ్చు ఉమ్లింగ్లాకి. ఫైనల్లీ గాయ్స్ వి ఎంటర్డ్ ఇంటూ ద డెజర్ట్ ఏరియా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మాకు రోడ్ అనేది తెలుస్తుంది ఇక్కడ, ఓకే. బట్ ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టోటల్గా ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది. అండ్ ఆ ప్లేన్ సర్ఫేస్లో ఎట్లా అంటే కొంచెం మిస్టేక్ మన రోడ్ అయిందనుకోండి, మేము మనం 100% తప్పిపోతాం. అక్కడ నుంచి వెళ్ళడానికి మళ్ళీ hundreds of kilometers ట్రావెల్ చేయాలి. అందుకే దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అండ్ ఇంకా మనం ఉమ్లింగ్ లాక్ వెళ్తున్నాం, హైయెస్ట్ మౌంటైన్. దానిపైన మనం ఈ బైక్తో వెళ్తున్నామని అంటే నాట్ ఇది రాసి పెట్టి ఉండాలి. ఎవరు బ్లడ్ లైన్ కూడా వెళ్ళలేదు. ఎంతమంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళది సీరియస్గా చెప్తున్నా. చూడడానికి ఇట్లా ఉంది కానీ చాలా అంటే చాలేస్తుంది. బట్ నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకనంటే వీఆర్ అచీవింగ్ ఆ డ్రీమ్స్ అచీవ్ చేసేటప్పుడు మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో పరేషాన్లు ఉంటాయి. అవన్నీ తట్టుకొని వెళ్ళాలి, ఇప్పుడే అవుతుంది. సో మన ఎక్స్పోల్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. నేను సీరియస్గా చెప్తున్నా కదా, చూడండి ఎంత ఈజీగా ఎక్కేస్తుందో. డామినార్ NS 200 అదంతా వెనకబడిపోయినాయి. ఈవెన్ హిమాలయన్ చూడండి ఈజీగా వెళ్ళిపోతుంది మన బండి. ఖాళీ గేర్ అప్ చేయడం, వెళ్ళిపోవడమే స్ట్రైట్గా, వేరే ఆప్షనే ఇల్ల. కొంచెం టర్నింగ్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా పెట్టాలి, లేదంటే స్కిడ్ కింద పడిపోతాం డైరెక్ట్గా. మేము చెప్పిన డెజర్ట్ ఇదే.
రోడ్ ఇట్లా ఉంటుంది. ఇదే మనం రోడ్ అనుకొని దానిపై నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా ఇట్లా మధ్యలో ఇంకెన్నో ఉన్నాయి, బట్ దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొని వెళ్ళాలి, లేకపోతే అంతే ఫ్లాప్ అయిపోతాం మనం. ఓ నైస్, ఏ కమ్ ఆన్, గేర్ డౌన్ అండ్ మూవ్, గేర్ డౌన్ అండ్ మూవ్, గేర్ అప్ అండ్ మూవ్, గేర్ అప్ అండ్ మూవ్, అంతే ఇంకా. ఓ వేరే లెవెల్ అసలు. చూడండి రోడ్, వేర్ ఇస్ ద రోడ్? దేర్ ఇస్ నో రోడ్ అడా. ద పాత్ విచ్ యు ఆర్ మూవింగ్, దట్స్ ఓన్లీ ఎ కైండ్ ఆఫ్ ఎ రోడ్ టు యూ. ఇక్కడ మిస్ అయితే ఏదేదో కొండలు దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఓమో. అండ్ ఇట్ సైడ్ ఎలాంటి షాప్స్ లేవు, ఎలాంటి బంక్ లేదు, ఏం లేదు, ఎట్లాంటి మెకానిక్ షాప్ కూడా లేదు. చలి. డాంకీస్ ఎంత ఫాస్ట్ ఉరుకుతున్నాయి అవి, భయపడి. ఓ 2 ఉన్నాయి అవి, అటు సైడ్ 2 ఉన్నాయి, అటు ఇంకా చాలా ఉన్నాయి. ఓహో, యాక్చువల్గా ఆ కింది రోడ్ నుంచి వెళ్ళాలి. ఐ థింక్ అది బెస్ట్ అనుకుంటా. ఓన్ ఏ ఫ్లై, ఈజీ. ఓన్ ఏ కంప్లీటెడ్. కరెక్ట్ ప్రాపర్గా బెండ్ చేయాలి. మొత్తం డెజర్ట్ లెక్క ఉందిరా నాయన. ఎక్కడి నుంచి అయినా వెళ్ళచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు మనం. చూడండి ఎక్కడి నుంచి అయినా వెళ్ళచ్చు, జస్ట్ వెళ్ళేటోడు ఉంటేనే సరిపోద్ది, ఎక్కడి నుంచి అయినా వెళ్ళచ్చు. డొమినార్ 250 కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరికన్నా బాగా ఎక్కువ అని అంటే NS 200 నెక్స్ట్ కూడా వేరే లెవెల్ అసలు. I'll beat you here. సిరీస్ చెప్తున్నా, హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, అందుకే ఆగి ఇంజన్లో పెట్టిన డైరెక్ట్ చెయ్యి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఇంకో 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఓ వావ్, రోడ్ మాత్రం చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అసలు. రోడ్డే లేదు ఇక్కడ. అటు నుంచి వెళ్ళచ్చు, ఇటు నుంచి వెళ్ళచ్చు, అటు నుంచి కూడా వెళ్ళచ్చు, మనం ఇష్టం వచ్చిన ఒక్కటి నుంచి వెళ్ళచ్చు. ఇప్పుడు అదంతా క్లైమ్ చేయాలి మనం, అది బిగ్గెస్ట్ టాస్క్. ఓ కమాన్. చూడండి KTM కూడా వచ్చింది ఇట్లాంటి రోడ్లో. ఇక మీరు ఎప్పుడు వస్తారు? కామెంట్ చేయండి మీరు ఎప్పుడు వస్తారు. ఇది వచ్చేసి రోడ్, ఇదే రోడ్డు పట్టుకొని వెళ్ళాలి. అదిగోండి ఇంతకుముందు అదంతా దాటి వచ్చినాం మనం, ఆ డెజర్ట్ మొత్తం. ఇటు సైడ్ వెళ్ళాలి. దీనిపైన కూడా స్నో ఉంది, అక్కడ చూడండి ముందు కనిపిస్తుందా, ఆ వైట్ కలర్ మొత్తం స్నోనే. ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ ట్రై. అదంతా తిరిగి వెళ్ళే బదులు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయిపోతుంది. ఈజీ వెరీ ఈజీ, ఆరామ్గా ఎక్కిపోయింది అదంతా తిరిగే బదులు. మళ్ళా సేమ్ ఇటు నుంచి ఎక్కాలి అంతే, అదంతా వాడు తిరిగి వస్తాడు రా నాన్న. ఇట్లా ముందట్టుకుంటే అయిపోతుంది, వెనక టైర్ తిరిగితే సరిపోతుంది మనకి, ఈజీగా ఎక్కేయచ్చు. అయిపోయింది. ఎంత దానికి అంత దూరమా, వేరే లెవెల్ అసలు. కమోన్ ఏ అరే అటు కాదురా నాయన, ఇటు. ఓకే కమోన్, యూ కెన్ డూ ఇట్. ఈజీ వెరీ ఈజీ. వాళ్ళు కూడా అందరు నా రూటే పట్టుకున్నారు కదా, అంటే అదంతా యూటర్న్ తీసుకుంటా కర్వ్ తీసుకుంటూ రావాలి. అది కర్వ్స్ తీసుకుంటూ వస్తే ఇక అది చాలా దూరం అయిపోతుంది, అందుకే షార్ట్ కట్. ఓ కమాన్, అయిపోయింది. అంతా తిరిగి వచ్చే బదులు డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చేసాం మనం.
ఓన్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వేసేద్దాం మనం నీట్గా. ఏమో రాసిందిరా. అమ్మో ముందైతే మొత్తం అది నిండిపోయి ఉన్నాయిరా, ఆ మంచు కొండలు మొత్తం నిండిపోయి ఉన్నాయి. అసలు అది మట్టే కనబడట్లేదు, అట్లున్నాయి మొత్తం నిండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. కలిపెట్టాదిరా నాయన. పని చేస్తా, రెయిన్ కోట్ వేసుకుంటా. రెయిన్ కోట్ వేసుకుంటే సెట్. రెయిన్ కోట్ వేసుకుంటేనే సెట్ అంతే. ఇప్పుడేంటి ఇది ఎక్కదమ్మా? చలో లెట్స్ క్లైంబ్ దట్. హలో, అది ఎక్కువ, అదే ఎక్కడం. చూడండి ఇప్పుడు ఆ ముందున్న కొండ మొత్తం ఎక్కాలి. ఇప్పుడు అట్నుంచే రూట్ ఉంది. యాక్చువల్గా రూట్ లేదు, మనమే రూట్ చేసుకుంటున్నాం అడ్డదారి. లెట్స్ డూ దట్. కమ్ ఆన్ బడీస్. లైట్ వెయిట్. పవర్ సప్లై ఇవ్వండి బైక్కి, ప్రాపర్ పవర్ సప్లై. అమ్మో ఈ పంటలు ఎక్కడిరా నాయనా. Yes, we can do that. Easy. Very easy. What happened? రూట్ మ్యాప్ లేదు, మాకు ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అదంతా ఎక్కాలా ఇప్పుడు? చాలా నాని ఎక్కేసాం రా. ఎట్లా తెలుసా, ఎక్కించేటప్పుడు పంప్ ఇవ్వాలి బైక్కి. ఓకే, ఎట్లా అంటే ఇట్లా జంప్ వేసాం అనుకోండి, ఈజీగా దానికి లైట్ వెయిట్ అయిపోయి అది ఎక్కేస్తుంది. హరన్ కొడుతున్నాడు. నైస్. మై గాడ్, ఇది వేరే లెవెల్ అసలు. సీరియస్గా చూడండి ఎంత బైక్ వచ్చేసినాము. రోడ్ లేదు, ఏం లేదు. కమాన్. ఎక్కేసినాం, ఆల్మోస్ట్ ఎక్కేసినాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదంటే మట్టిది ఎక్కేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మాత్రం ఇంకా డైరెక్ట్ అది మంచిదే ఎక్కేయాలి. అయితే జారి కింద పడతాం ఇంకా నెక్స్ట్. అది వేరే లెవెల్ అసలు. వేరే లెవెల్ అసలు. నైస్ ఆఫ్ రోడింగ్. యాక్చువల్గా ఆ ముంగట కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కకుండా ఈ కొండ ఎక్కినాం. ఎందుకంటే మా దగ్గర రూట్ మ్యాప్స్ అయితే లేవు. మాకు రూట్ దొరకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద కొండను ఎక్కాలి. కొండను ఎక్కిన తర్వాత ఏదో ఒక సైడ్ రోడ్ కనిపిస్తుందా, ఆ సైడ్ డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు. అట్లుంటుంది అన్నమాట ఇక్కడ. ఈ వెంకి బ్రోది పాపం కొత్త సస్పెన్షన్, ఇది కూడా ఎలా ఉంది ఇక్కడ, అట్లా కొట్టుకుంటుంది. ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్ళాలి. మేము ఈ సైడ్ ఉన్నాం. అటు సైడ్ ఒకటి ఉంది రూట్. అంతా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ప్రాపర్గా వెళ్ళాలి. ఉమ్లింగ్లా కంప్లీట్ చేయాలని అంటే గట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గట్స్ అండ్ సోలోగా మాత్రం కంప్లీట్ చేయొద్దు, అండ్ చేయలేవు కూడా. కష్టం, అది చాలా కష్టం. ఇంటికెక్కి మళ్ళీ ఇంటికి దిగుతాం, మళ్ళీ పైకి ఎక్కాలి. అట్లా చాలా క్రాస్ చేసుకుంటూ అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఓకే, అటు ఇటు తిరిగినాం అనుకోండి ఇక అంతే, ఇంకా మళ్ళీ మిస్ అయిపోతుంది రూట్ మొత్తం. కమాన్ కంప్లీటెడ్. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. అదంతా అటు పోతే కింద పడిపోతావు, చచ్చిపోతావు. అటు పోతే ఇటు ఎట్లా దిగుతావు? ఏం మనిషి, సరే ఇటు దిగితే చచ్చిపోతారా? అరే ఇది ఎక్కడ అవసరం అమ్మ, నాకేం అర్థం కావట్లేదు. డైరెక్ట్ గూగుల్ మ్యాప్ చూపెట్టేసిందానే వచ్చేయడమేనా? కాదు, ఒక్క నిమిషం ఆగు. లెట్ మీ కాదు, గూగుల్ మ్యాప్ పట్టుకొని పోతే ఇట్లుంటుంది కథ. చూడండి, ఇదిగోండి. ఓర్ని యూ అరైవ్డ్ అట్ యువర్ డెస్టినేషన్ అంట. ఎక్కడికెళ్ళి అరైవ్ అయిపోయింది? అటు సైడ్ నుంచి వెళ్ళాలి, అటు సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి కాదు. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అసలు. తప్పిపోయినాం, నేను చెప్తున్నాం కదా, రూట్ మొత్తం తప్పిపోయినాం. మనం రూట్ తప్పిపోయినాం బ్రో. లేకుంటే అగో అక్కడ రూట్ ఉంది చూడగో, అదిగో మనం వచ్చేది.
అట్లా 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 వెళ్ళి అట్లా. ఒరే ఇదేంద్రా, ఇక్కడ కనుక బండి పడ్డది అనుకోండి ఇక అంతే, బండి స్టార్ట్ కావాలి ఇక్కడ, లేకపోతే అంతే ఇక మా కథ. అరే స్లో 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 స్లో. కొన్ని బ్రేక్ కొట్టినా కానీ పడట్లేదు బ్రేక్ ఊరిని. ఓ స్లో, మొత్తం బండలే, ఇటే పడితే అంతే ఇంకా మా కథ ఘోరంగా ఉంటుంది. ఓ అసలు ఎటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. అటు సైడ్ ఒక రూట్ ఉంది. ఓన్ నైస్. ఇక్కడ మోసరం అమ్మ, డైరెక్ట్ రోడ్ లేదు ఏం లేదు, వెళ్ళిపోవడాలి. మా బ్రో అక్కడ ఉన్నాడు. చూద్దామంటారు, దిగుతున్నాడు కదా అతను డైరెక్ట్గా. ఇంకా చూడాలి మనం ఇక్కడ నుంచి దిగుతుందా అసలు, చూడాలి ఇక్కడ నుంచి. ఇక్కడ దగ్గరలోనే ఏదో రూట్ కనిపిస్తుంది కానీ అది అవునో కాదో అర్థం కావట్లేదు నాకు. ఇట్లా ఎక్కుతుందా రా నాయన, నాకు ఏం అర్థం కావట్లేదు. నాది ఎక్కుతుంది, మా బ్రోది కూడా ఎక్కుతుంది, కానీ అది కేటీఎం. ఓ షట్, ఒరే ఏంద్రా ఇది, ఆటలు ఆడినట్టున్నది బైక్ బండి పట్టుకొని. కమోన్ యూ కెన్ డూ ఇట్, కమోన్. యా ఇది ఏం పాడి, లైట్ వెయిట్ పాడి. దారి తప్పిపోవాలి కానీ మరి ఇంత దారుణంగా దారి తప్పిపోవద్దురా నాయన. ఓకే, మళ్ళీ ఓ షట్, ఓ కమోన్ కమోన్. ఓకే కిందరా అగో మనోడికి అక్కడ ఇంకా ఎవరో కలిసినట్టున్నారు నాకు తెలిసి, లేదంటే ఒక్కడేనా, ఎవరు కలవాలి అక్కడ, ఇక్కడ ఎవరు కలుపుతాడు రా, ఒక్క మనిషి లేడు. ఇదేవరి రోడ్, ఇది నీదేనా అన్న రోడ్డు? ఫైనల్లీ మనకు రోడ్ దొరికిపోయింది. తప్పిపోయిన మళ్ళీ రోడ్కి వచ్చేసాం. ఇప్పుడు ఇక టెన్షన్ లేదు, ఇక వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ని వద్దు. ఇంకా అసలు అది కొన్ని డాంకీ దొరుకుతున్నాయి అక్కడ, గాడిదలు వేరే ఉన్నాయి, గాడిదలు క్యూట్గా ఉన్నాయి మంచిగా. మన దగ్గర అంత అట్లా ఉంటాయి కానీ ఇది మాత్రం బాగుంది. ఓకే లైట్ వెయిట్ కూల్, స్లో రా. అరే ఘోరం కింద పడతాం రా నాయన. అరే బ్రేక్ కూడా పట్టట్లేదు. ఓ ఇదే కరెంట్ పోల్ వచ్చిందంటే ఇదే, అంటే ఇట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు, ఇట్లా ఒక కరెంట్ పోలు లేదంటే ఏదైనా ఒక బండ అట్లా ఉంటుంది, వాటిని చూసుకుంటే వెళ్ళాలి ఈ రోడ్స్లో. ఊరిని యా వి డిడ్ ఇట్, ఫైనల్లీ వి డిడ్ ఇట్. అమ్మో డస్ట్ ఎక్కువ లేస్తుంది. కమ్ ఆన్, బూమ్. ఓ నెక్స్ట్ లెవెల్ బ్రో, అసలు లైఫ్ టైం సెటిల్మెంట్ ఈ రోడ్స్లో రైడ్ చేయడానికి. ఇటు నుంచేనా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. స్లో డౌన్, బ్రేక్. ఓకే, అట్లాంటి బోట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటే ఆ రూట్లోనే మనం వెళ్ళాలన్నమాట, ఇటు సైడ్. ఓ ఓన్ అక్కడ ఒక బోట్ ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది ఎక్కడ,
అటు సైడ్ అసలు ఏ మౌంటైన్ ఎక్కాలని కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అది ఆ మ్యాటర్. సంథింగ్ అక్కడ ఏదో బోర్డు ఉందిగా, అక్కడ చూద్దాం మనం. ఓ మై గాడ్. Now we have to climb this. We have to climb this. First, rev. Hey, that's so nice. That's so cool. You are moving on that way, but actual way is this one. Okay. Oh, come on. అయిపోయింది. ఇంకా ఘాట్ సెక్షన్ ఒకటే చెక్ చేసినాం. అటు ఇటు రోడ్ మిస్ అయిపోయి ఉండే కదా ఇంతకుముందు. ఫైనల్లీ రోడ్ అయితే దొరికేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ ఇదే రోడ్ పట్టుకొని వెళ్తే మనం ఉమ్మింగ్లాకి అయితే చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఉమ్మింగ్లా వచ్చేసి 50 or 60 కిలోమీటర్స్. అది కూడా ఇట్లాంటి మౌంటైన్స్ క్లైంబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పెద్ద దూరంగా లేస్తుంది కానీ ఏం చేస్తాం. మన బైక్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఇట్లా ఐ వాంట్ షో యూ వన్ కైండ్ ఆఫ్ ది కర్వ్. ఒకవేళ కర్వ్ వస్తే మీకు చూపిస్తాను. ఇట్లా డైరెక్ట్ పడుకుంటుంది బండి, పడుకొని ఆటోమేటిక్గా వేస్తుంది. అది ఒక బెస్ట్ పాయింట్. మనం అతన్ని క్యాచ్ చేయాలి, లేకపోతే గట్లో చచ్చిపోయేలా ఉంటాం. కమోన్ ఇగో ఇదే కర్వ్. ఇప్పుడు చూడండి హౌ యూ హ్యావ్ టు బెండ్. ఫస్ట్ గేర్ bend, come on! Yeah! ఎక్కేసాం బ్రో. ఓ నైస్. నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి థర్డ్ గేర్లో కూడా ఈజీగా ఎక్కేస్తుంది బండి. ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టలేదు, ఆన్ రోడే. ఓ కర్వ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్వ్. డైరెక్ట్ దాన్ని పోయి గుద్దేసి అక్కడి నుంచి ఇటు స్కిప్ చేయాలి. నా అనదర్ వన్. Bend, come on. Yes, done. కొంచెం అప్పుడప్పుడు ఇట్లా నిలబడాలి. నిలబడితే వెనక టైర్కి ఏమో కొంచెం అది ఏమంటారు లైక్ కొంచెం పవర్ జనరేట్ అవుతుంది కదా, దానివల్ల టైర్ అనేది స్పీడ్గా తిరుగుతుంది. అప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తాను అన్నమాట బైక్. ఓటైపోయింది. నా పైన డస్ట్ లేపాలనేసి ఐ వాంట్ గివ్ ద ఛాన్స్. ओह मज़ा आ रहा है भाई. Come on, fight. Oh, next level asala. Now another curve. Come on, get ready for another curve. ఆ లెక్క అట్లా కంపల్సరీ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకనంటే అదే మనకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి. ఓకే, అట్లా నిలబడాలి. అటు నిలబడితే వెనక టైర్ ఫాస్ట్గా తిరుగుతుంది. అది ఫాస్ట్గా తిరిగితే మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. లేకపోతే ఇంజన్ పైన చాలా అంటే చాలా వెయిట్ పడిపోతుంది అన్నమాట. అట్లా ఇప్పుడు చూడండి నేను మొత్తం నా హ్యాండిల్ పైన కూర్చున్నాను. అట్లా ఇంకో కర్వ్. గెట్ రెడీ ఫర్ అనదర్ కర్వ్. మజా వస్తుంది కర్వింగ్ కొట్టడానికి. ఓ షట్ నో యూ హ్యావ్ టు టచ్ దట్. ఓకే, షట్. ఈ కర్వ్ కొంచెం ఫెయిల్ అయింది. అదిగోండి అది మొత్తం దాటేసి వచ్చేసాం. we did it సక్సెస్ఫుల్లీ. we did it. నెక్స్ట్ లెవెల్ అసలు. అక్కడ కార్నరింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది. ఆ ముంగట్ టైర్ ఆ బండకి తాకిపిచ్చి ఇటు ఎత్తి పడేస్తున్నాం. వెరీ నైస్. సేమ్ నేను కూడా, కానీ మజా వచ్చింది అది. మన బైక్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఈ హైయర్ ఆల్టిట్యూడ్స్లో వస్తే ఇదే ప్రాబ్లం బండితోటి, ఘోరం అసలు. మళ్ళీ ఏం చేస్తుందో ఏమో, బాగా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత అది ఎట్లా అయితే ఇట్లా. గాడ్ షిట్, ఇట్లా అవ్వద్దురా. ముందైతే ఏముండదు, ఇంకా విలేజ్ ఉండదు, ఏముండదు. ఇట్లాంటి దాంట్లో మన బైక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు టౌన్లో ఉంది కాబట్టి ఏం కాలేదు. అదే ఎక్కేది ఉంటే మాత్రం ఇంకా చిత్తంగా పడింది. టౌన్లో ఉందనేసి 10 కిలోమీటర్స్ అయితే
బైక్ అనేది స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ అట్లాగే వచ్చేసా. బట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందేమో నాకైతే ఏం అర్థమే అవ్వట్లేదు. షాక్లో ఉన్నా. బైక్ స్టార్ట్ అయితే సరిపోతుంది రా నాయన, నాకు ఇంకేం వద్దు. ఆ దేవుడి దయతోటి స్టార్ట్ అయిపోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇట్లాంటి స్మూత్ రోడ్సే ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే నా దూరంగా ఉండేది నా కథ. ఇంకా నా బ్యాకప్ టీం ఉంది కాబట్టి నాకు అసలు ప్రాబ్లమే లేదు. లేదు కాదు, ఇక్కడ చేతులు వదిలేయడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వదిలేసి అదే పోతూ ఉంటుంది. ఇంకా మనం మూసుకొని కూర్చొని ఉండాలి, అక్కడ వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ అక్కడ బెండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా పట్టుకొని ఒక చేతితోటి హ్యాండ్లింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు అంతే అయిపోతుంది. మళ్ళీ కొంచెం జంప్ వేయాలన్నట్టు, ఇట్లా కొంచెం ఎక్కేది ఉంటే ఇట్లా జంప్ చేస్తే అదే ఎక్కిపోద్ది ఈజీగా. అది చెప్పినా కదా అట్లా. ఇంకేం చేస్తాం, మనకేమో వేరే ఆప్షన్ లేదా. ఏందా ఇది ఇంత ప్రాబ్లం. ఇంకా డౌనర్ ఉంది కాబట్టి ఇక నీట్గా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాము. కానీ డౌనర్ లేకపోతేనా అది వేరే ఉండదు. గాయస్ ఫైనల్లీ నా బండి స్టార్ట్ అయిపోయింది. దేవుడి పేరు తీసుకున్నా, జై శ్రీరామ్ అన్న ఏమన్నా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మన బండి స్టార్ట్ అయిపోయింది. అమ్మయ్యా, ఇంకా ఆఫ్ చేయండి రా, రోజు ఆరామ్స్ వెళ్దాం. ఏం టెన్షన్ లేదు. ఇక అక్కడ ఏమైందంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఆక్సిజన్ అందలేదు యాక్చువల్గా నాకు. అండ్ నా బండికి కూడా చాలా అవసరం అన్నట్టు ఆక్సిజన్ కూడా. సో అట్లా అయింది. అది రెస్టారెంట్, అది ఫుడ్ అట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దూరంగా నేరో వచ్చేస్తున్నాయి చూడండి, ప్రాపర్గా బెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి ఫ్రోజన్ ఏరియా. ఇక్కడ పక్కన రివర్ ఉంది, ఆ రివర్ మొత్తం ఐస్ లెక్క కన్వర్ట్ అయిపోయింది ఆ వాటర్ మొత్తం. ఇక్కడ నుంచి ములింగ్లా వచ్చేసి 21 కిలోమీటర్స్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళాలి. రోడ్ మాత్రం బాగానే ఉంది ఇక్కడ. జస్ట్ అక్కడనే కొంచెం డెజర్ట్ అదంతా కంప్లీట్ చేసేది ఉండే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డెజర్ట్ ద రోడ్ వాజ్ వెరీ గుడ్ అండ్ బ్యూటీ గుడ్. చూడండి, నేను చెప్పాను కదా మొత్తం అది ఎట్లా అయిపోయింది చూడండి, ఐస్ అయిపోయింది ఆ రివర్ మొత్తం. అసలు వాటర్ ఒక చుక్క కూడా లేవు. అమ్మో ఏ డస్ట్. నారో వచ్చేస్తున్నాయి, చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. వెల్కమ్ టు ద ఫ్రోజన్ ఏరియా. చూడండి, ఆ రివర్ మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. ఇట్లా మొత్తం వాటర్ అనేది మొత్తం ఐస్ అయిపోతుంది. ఘోరంగా చలి పెట్టేస్తుందిరా నాయన. దేవుడి దగ్గర నా బండి స్టార్ట్ అయింది, నాకు అది చాలు. ఇప్పుడు ఏం కాదు, ముంగట అదొక వెహికల్ వెళ్తుంది కదా, ఒకవేళ మన బండి ఖరాబ్ అయినా కానీ దాంట్లో వేసేసినట్టు అట్లా. ఇక్కడ నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి ఉమ్లింగ్లా. రోడ్ సైజ్ ఇట్లున్నాయి, బాగానే ఉన్నాయిలే రోడ్స్. మరి అంత చెత్తగా ఉన్నాయని మాత్రం మనం చెప్పలేము, చాలా బాగున్నాయని మాత్రం చెప్పచ్చు మనం. దూరంగా చలేస్తుంది. కింద ఆ రివర్ మొత్తం ఐస్ గడ్డ అయిపోయింది, మొత్తం ఐస్ గ్లేషియర్. ఇక్కడ రోడ్లు చెకప్ చేస్తున్నారు వీళ్ళు. మన బైకర్స్ అయితే వెళ్తున్నారు, నేనే ముందుకు వచ్చేసిన. ఎందుకనంటే మళ్ళీ మన ప్రాబ్లం అయితే నేను ముందుకే లాగచ్చు కదా అట్లా అనేసి. సీరియస్గా చెప్తున్నా కదా, ఎవరెస్ట్ ఉంటుంది కదా, ఎవరెస్ట్ ఉన్న బేస్ క్యాంప్ కన్నా పైన ఉన్నాం ఇప్పుడు. అక్కడ రైడ్ చేస్తున్నాం మనం ఈ బండిని. అమ్మో సీరియస్గా చెప్తున్నా, -డిగ్రీస్ ఇప్పుడు, -4 degrees ఆర్ -3 degrees నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఎంత చలేస్తున్నానంటే ఘోరంగా. వీఆర్ వెరీ నియర్ టు ద ఉమ్లింగ్లా. నియర్లీ ఇంకా 10 కిలోమీటర్స్ ఏమో ఉంది నాకు తెలిసి. బట్ 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి ½ an hour ఏమో పడుతుంది. ఇట్లా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే బైక్కి కూడా ఆక్సిజన్ అనేది అందాలి కాబట్టి. ఎందుకంటే మనం హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో రైడ్ చేస్తున్నాం, సో ప్రాపర్గా రైడ్ చేయాలనేసి. వామ్మో, ముందైతే స్నోఫాల్ పడుతుందిరా నాయన. అమ్మో దూరంగా చూడు. అక్కడ పక్కన ఒక రివర్ ఉంది, చిన్నగా ఉంది రివర్, బట్ అది కూడా మొత్తం ఐస్ లాగా అయిపోయింది కన్వర్ట్.
స్లో దిక్కుతాం, ఏం పర్లేదు. ఎందుకనంటే హైయర్ ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మేము నోరుతోటి ఊపిరి తీసుకుంటున్నాం. వాళ్ళ బైక్స్ ఎక్కుతాయిలే, మాది కూడా ఎక్కుతుంది, బట్ మాది కొంచెం ప్రశాంతంగా ఎక్కుతుంది అన్నమాట. Guys, finally we reached the ఉమ్లింగ్లా. ఉమ్లింగ్లా చేయడం అస్సలు ఈజీ కాదు. అమ్మో అమ్మో, మనం ఎవరెస్ట్ కన్నా 19,000 feet పైన ఉన్నాం. ఫ్రీజ్ అయిపోతుంది, లో ఆక్సిజన్. బైక్ ఆఫ్ చేయకండి రా నాయన. లో ఆక్సిజన్. ఫైనలీ we are on the top of the world, which is highest motorable pass in the world, Umlingla. That is 19,024 feet. Finally I did it guys. నాకు వల్ల అయింది. ఆక్సిజన్ అయితే చాలా లో ఉంది ఇక్కడ. ఫ్రీ ఆక్సిజన్ అంట గాయస్, ఫ్రీ ఆక్సిజన్. Guys, we are successfully reached the Umlingla. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ కన్నా చాలా హైట్లో ఉన్నాం. ఎంత చెప్పాలా, 19,024 మీన్స్ నాట్ ఏ జోక్. ఇక్కడ చూడండి, లైవ్ స్నోఫాల్ కూడా అవుతుంది. వెయిట్, ఐ వాంట్ టు సీ ద అనదర్ థింగ్ ఆల్సో. హే, ద బ్రో ఈజ్ వెల్కమింగ్ ద వాటర్ రోడ్ ఆర్గనైజేషన్ Umlingla. దట్ ఈస్ 19,024 feet. దట్స్ నాట్ ఏ జోక్ టు కంప్లీట్ దట్. ఓకే, చాలా ఆఫ్ రోడ్ చేయాలి. ఓకే, స్నోఫాల్ చూడండి, ఇక స్నోఫాల్ అవుతుంది బ్రో దగ్గర. రోజు వచ్చేసి కర్ణాటక, బెంగళూరు. గుడ్ పర్సన్ గ్రో అవుతాను, నాకు తెలుసు. నేను ఓకే, గ్రో అంటే ఛానల్లో గ్రో అవ్వాలి. సీరియస్గా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. అండ్ మేము ఇప్పుడు హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉన్నాం. అండ్ ఇక్కడ ఆక్సిజన్ అనేది ప్రాపర్గా లో. ఓకే, సో ఇఫ్ వీ విల్ టాక్ మోర్ దెన్ వీ విల్ లాస్ మోర్. ఓకే, సో దిస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఇదే బైక్ మనది చూడండి. మన ఎక్స్పల్స్ 200 మధ్యలో చిన్నగా హ్యాండ్ ఇచ్చింది, బట్ దానికి నీట్గా ప్రేమగా చూసుకున్న తర్వాత అది మనకి ఓకేరా నడుపు అనేసి చెప్పేసింది. సో ఫైనలీ గైస్ we reached the Umlingla. That is not a joke at all. అండ్ ఇటు సైడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మాత్రం డైరెక్ట్ చైనాలోకి ఎంటర్ అయిపోతాం. అండ్ ఇక్కడ మాకు చైనా టైం రన్ అవుతుంది. చైనా టైం ఇప్పుడు 1:30 or 2 అవుతుంది, మాకేమో 10:30 or 11 అవుతుంది. గైస్, ఫాస్ట్గా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా గైస్. సరే చెప్తున్నా, అసలు ఓపిక లేదు. లైవ్ స్నోఫాల్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా లో ఉన్నాయి. ఆక్సిజన్ మాత్రం ప్రాపర్గా లో. అండ్ మన బండి హైయర్ ఆల్టిట్యూడ్స్లో ఎందుకో నడవట్లేదు, ఎందుకంటే దీనికి ఆక్సిజన్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. బట్ నాతో వచ్చిన టీం మాత్రం నాకు అంత సపోర్టివ్ లేదు, కానీ ఉన్నమాట డైరెక్ట్ చెప్తున్నా. బట్ ఎక్కడి నుంచో వచ్చిండు, కర్ణాటక బ్రో. నిన్న పరిచయం అయిండు, ఆ బ్రోనే మొత్తం నాకు టో ఇస్తున్నాడు అప్పటి నుంచి.
గాయస్ ఫైనల్లీ మన బండి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ ఏంటిదంటే మనం ఆయిల్ ప్రెషర్ అవంతా చెక్ చేసుకోవాలి, బట్ నేను చెక్ చేసుకోలేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటిదనంటే లైక్ దీనికి ఆక్సిజన్ ఎప్పుడైతే అందుతుందో అప్పుడు. యాక్చువల్గా మేము ఇంతకుముందు వేరే రూట్ నుంచి వచ్చినాం ఇటు వచ్చేటప్పుడు ఉమ్లింగ్లాకి. అయితే ఇప్పుడు అక్కడ హెవీ స్నోఫాల్ అవుతుంది, అక్కడ ఏం కనిపించట్లేదు, ఘోరం అంటే ఘోరంగా ఉంది. అందుకే అటు నుంచి వద్దనేసి ఈ సైడ్ నుంచి తీసుకుంటున్నాం రూట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మార్నింగ్ బేస్ క్యాంప్సే ఉన్నాయి ఇక్కడ. చలి మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఇవన్నీ ఎక్కిచ్చేస్తున్నారు కదా, ఇప్పుడు వారికి రెడీ చేస్తున్నారు చూడండి. ఇంతకుముందు ఏమైందంటే లెఫ్ట్ సైడ్ ఒక పెట్రోల్ క్యాన్ ఉంది కదా, దాంట్లో 4 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఉండే, అది కింద పడిపోయింది, దానికి హోల్ కూడా పడింది. అయితే దాంట్లో నుంచి ఆ బండ్లో కొంచెం పోసినాం, చాలా పెట్రోల్ కిందకి పోయింది. మిగిలింది ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసేసినాం. ఓ పాపం. కాసి ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా 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 అంతా పైకి ఎక్కాలి అక్కడ వరకు. ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. యాక్చువల్ రోడ్ ఉంది ఓకే, బట్ బైక్స్ ఎక్కాలి కదా, ఇప్పుడే చచ్చిపోతున్నాయి. ఓ వీళ్ళందరూ గర్ల్ రైడర్స్. ఇంతకుముందు ఒక 10 మెంబర్స్ వెళ్ళారు, మొత్తం గర్ల్స్ రైడ్ చేసేది. హిమాలయన్ బైక్స్ అందరికీ రెంటెడే, ఇంటి నుంచి నేను తీసుకొని రాలి. ఇప్పుడు అట్లా ఎక్కియాలి. ఇంకా ఇదంతా దాటొచ్చినాం. అక్కడ కింది నుంచి ఇదంతా తిరిగి తిరిగి ఇక్కడ రావడానికి మినిమం ఒక 1/2 అవర్ ఏమో పట్టింది ఈజీగా. వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? వాట్? యువర్ గ్లౌజ్ వేర్ ఇట్ ఈస్? ఓకే, చేతులు ఐస్ గడ్డ అయిపోయినాయి బ్రో. ఏంది బ్రో ఇంకెన్ని రోజులు మంచులా టార్చర్ అవుతున్నది, టార్చర్ అవుతున్నది. ఏమో బ్రో అప్పటి నుంచి ఎక్కుతానే ఉన్నాం, అయిపోతాం లేవు. సీరియస్గా ఎక్కుతున్నాం కదా, అప్పటి నుంచి ఎక్కుతూనే ఉన్నాం కానీ అయిపోతానే లేవు. ఇంకా ఎక్కాలి, ఇంకెంత ఎక్కాలి. అగో అగో అటు చూడు, అట్లా అట్లా పైన నుంచి వెళ్ళి హ్యాండ్లే వచ్చేసి 26 ఉంది, అదంతా తిరగాలి. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయ్యి మొత్తం చెత్త రోడ్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, ముందు కనిపిస్తుందా రోడ్ మొత్తం. అటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. చాలా పెద్ద టాస్క్ అది. గాలి అంటే గాలి వస్తుంది, ఘోరంగా అంటే చలి పెడుతుంది. వామ్మో అసలు చేతనే ఎక్కలేదు ఎందుకో. అప్పటి నుంచి ఎక్కుతున్నాం దిగుతున్నాం, ఒక 2 అవర్స్ నుంచేమో నాన్ స్టాప్ ఎక్కుతున్నాం, ఇప్పుడేమో కంటిన్యూస్గా దిగుతున్నాం. రోడ్స్ చూడండి ఇట్లున్నాయి. ఈ బండాలు ఎక్కిస్తే కింద పడతాం, జాగ్రత్తగా రైడ్ చేయాలరా నాయన. వన్ మిస్టేక్, చిన్న మిస్టేక్ చేసి కాళ్ళంతా చేతనే ఖచ్చితంగా ఇరుగుతుంది. ఓ కమాన్, సైడ్ ఎక్కువ గాలి ఉంటుంది అందుకే. ఇట్లాంటివి ఇంతకుముందు ఎక్కి వచ్చినాం, ఇప్పుడు అవన్నీ అట్లా అట్లా తిరిగి దిగాలి. అట్లా తిరిగి అమ్మ. ఇంకా ఇక్కడ నుంచి హ్యాండ్లే వచ్చేసి 25 కిలోమీటర్స్ ఏమో ఉంది నాకు తెలిసి. ఇక్కడ జాగ్రత్త నాయన, టైర్లు అసలు స్కిడ్ అవుతున్నాయి. ఇదిగోండి అక్కడక్కడ వెళ్ళొచ్చు కదా, ఇంత దూరం రోడ్ ఇట్లా తిరిగి మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి. అటు నుంచి వెళ్ళొచ్చు ఏంటి కొంపతీసి. అరే ముందే జారుకుంటా పోతుంది అందరికన్నా ముందు. లేదు కుదరదు, అట్లా ఉంది కానీ అది అక్కడ వరకు వెళ్తుందో వెళ్ళదో.
ఇప్పుడు చూడండి అదంతా తిరిగి వచ్చే అవసరం లేదు, డైరెక్ట్ షార్ట్ కట్ ఇది. ఫస్ట్ గేర్ లేసేయాలి, వదిలేయాలి, అది మెల్లగా ఆరామ్సే దిగుతుంది. లేదంటే అన్నీ తిరిగి 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 మళ్ళీ ఇడికే వస్తాం. సెకండ్ గేర్ ఇద్దాం, ఇదంతా స్కిప్ చేయొచ్చు డైరెక్ట్గా మనం నీట్గా. కానీ ఇక్కడ ఏంటంటే బ్రేకులు అస్సలు ఆగవు, అదే జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయాలి. ఇప్పుడు నియర్లీ ఒక 5 కిలోమీటర్స్ సేవ్ చేసినాం. అట్లనే ఇంతకుముందు సేమ్ ఇట్లాంటి షార్ట్ కట్స్ నేను తీసుకున్నా ఇంతకుముందే కొన్ని. ఓ కమోన్, స్కిడ్ అవుతుంది, అది ప్రాబ్లం. ఓహోహోహోహోహో కూల్. టైం సేవ్ చేసుకోవచ్చు, కిలోమీటర్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓ కమోన్, ఇంత పెద్ద పెద్ద బండనేసి పెట్టారు కావాలని, ఎవరు పోవద్దనేసి. ఎంత టైర్ నెక్స్ట్ లెవెల్ స్కిడ్ అవుతున్నది, అంత స్కిడ్ డైరెక్ట్ ఇక్కడ. కమోన్, వచ్చేసినాం, వీఆర్ వెరీ నియర్. ఘోరంగా పట్టాను. స్టార్ట్ చేస్తా. Bye! Bye! God. అక్కడ స్కిడ్ అయింది బైక్ సడన్గా. స్టార్ట్ కాదనుకున్నా. అట్లా వచ్చేటప్పుడు ఇక్కడ స్కిడ్ అయింది, మొత్తం తిరిగింది. నీ ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి మోకాళ్ళకి ఎక్కడ దెబ్బలు తాకలేదు.